కిషోర్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది ఇళ్ల స్థలం. ప్రతి మనిషికి కష్టపడిన తర్వాత సేద తీర్చుకోవడానికి ఇల్లు అనేది ఒక కళ, వాళ్ళ కళ ప్రతి ఒక్కరికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా ఇంటి స్థలాలు ఎవరికి ఈ రోజు కూడా ఇవ్వలేదు. హామీని ఇట్లాగే 5 సంవత్సరాలు నెట్టేస్తారా అని కూడా అడుగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ వసంతాలు బ్రహ్మోత్సవాల్లాగా చేశారు. మేము హామీలన్నీ పూర్తి చేసేసాం, సూపర్ 6 అయిపోయింది అని. కానీ ఇంకా పేద ప్రజలు ఇల్లు లేక ఇబ్బంది పడతానే ఉన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. కానీ ఈ హామీలన్నీ గాలికి పోయినాయి. ఈరోజు బయట పరిస్థితి చూస్తే సొంత దారులు ఇల్లున్న వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఇంటి బాడుగలు విపరీతంగా పెంచేసి సామాన్యుల మీద బాడుగులు కట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇంక కరెంటు బిల్లులు అవన్నీ చూస్తే ఇంక చెప్పనవసరం లేదు. కాబట్టి సామాన్యుడు బతికే అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలి. ఒకవేళ ఇంటి స్థలాలు ఇవ్వడంలో జాప్యం జరిగితే ప్రభుత్వానికి ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటి అద్దె ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీస్ ముందు లబ్ధిదారు అర్హులైన వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళందరికీ సంబంధించిన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్లు రాసి ఆర్డీఓ గారికి సమర్పించడానికి ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీడియా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.